సీఎం రేవంత్ ఆదేశాలు. దక్షిణ భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి అనే వార్తను చూడొచ్చు. ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్, పశువర్ధక శాఖ అడ్డాగా గోల్మాల్కు సంబంధించిన మరొక స్కామ్కు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక విచారణకు రాలేను, ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లైకి సంబంధించిన వార్తను చూడొచ్చు. జైపాల్ రెడ్డికి ఘన నివాళి అనే వార్తను చూడొచ్చు. ప్రాణాలు తీసిన పతంగులు అనే వార్త. సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుతా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. జనవరి 26 వేడుకల్లో తెలంగాణ శకటానికి సంబంధించిన వార్త. ఇవి వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని మనం చూసినట్టయితే, ఇక ఈనాడులో వార్తలు చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా దీనికి సంబంధించిన వార్తను మొదటి ప్రాధాన్య వార్తగా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం అనే వార్తను చూడొచ్చు. ఇక పన్నులో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికే. గత పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. జీఎస్టీతో ఈ వ్యవస్థ సులభతరం. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాసిక్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే వార్తను చూడొచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరికి సంబంధించిన వార్త. తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత, విషమంగా ఆరోగ్యం, ఏఐజీలో చికిత్స అనే మరొక వార్తను చూడొచ్చు. విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై భిన్న తీర్పులు ఇచ్చిన 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన వార్త. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలుగా నియామకం. వైకాపాపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్, అన్నతో ఢీకొట్టనున్న చెల్లి అనే వార్తను చూడొచ్చు. విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలు ఇవ్వండి, నేటి సాయంత్రం వరకే గడువు, అన్ని శాఖలకు సీఎస్ ఆదేశం అనే వార్తను చూడొచ్చు. రంగంలోకి ఏసీబీ, గొర్రెల పంపిణీ నిధుల గోల్మాల్, దస్త్రాల మాయంపై ప్రభుత్వ ఆదేశాలకు సంబంధించిన వార్త. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని మనం ఒకసారి సాక్షి దినపత్రికలో వార్తల్ని పరిశీలించినట్టయితే, బాబుపై స్కిల్ కేసును కొట్టేయలం. ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు, కక్ష సాధింపులు లేవు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు స్పష్ట తీర్పుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. పేదరికంపై పోరాడి గెలిచాం. ఏపీలో నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ. 9 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి అనే వార్తను చూడొచ్చు. ప్రపంచ స్థాయికి నాసిన్ కీర్తి, అనంతలో నెలకొల్పిన ఆనందదాయకం అంటూ సీఎం జగన్కు సంబంధించిన వార్తను చూడొచ్చు. దావోస్లో సీఎం బృందం తొలి రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్డేతో భేటీకి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం అనే మరొక వార్తను చూడొచ్చు. 5,500 చదరపు ఇల్లు ఇందిరమ్మ పథకం కింద పేదలకు 5 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్ అనే వార్తను చూడొచ్చు. నేత రాత తల మారేదెలా, 6 ఏళ్లుగా ఎన్నికల ఊసే లేదు. పర్సనల్ ఇన్ఛార్జ్తో కొనసాగింపు. చేనేత సహకార సంఘాలకు ఎప్పుడో ముగిసిన పదవీ కాలానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇవి మనం సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఈ వార్తల్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రపంచ ఆర్థిక వేదికపై మన దావోస్ వేదికపై రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి వార్త, అలాగే ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలకు సంబంధించిన వార్త, పేదరికం తగ్గుతుందనే వార్త, అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ ఊహించింది అయినప్పటికీ బల్మూర్ వెంకట్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ అనూహ్యంగా తెరపైకి రావడం, దీనికి సంబంధించిన వార్తను, అలాగే రిటైర్డ్ ఆఫీసర్లకు సంబంధించి ఇంకా కొనసాగుతున్న వాళ్ళ వివరాలు ఈ సాయంత్రంలో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరడానికి సంబంధించిన వార్తల్ని చూద్దాం. మనం ముందుగా చూసుకున్నట్టయితే ఈనాడులో ఈ వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం అనేది చూడొచ్చు. ఫిబ్రవరి 26న బయో ఏషియా సదస్సులో ప్రారంభం. వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెంట్. సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెండ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. అనంతరం ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు. జీవ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో నెలకొల్పనున్న ఈ కేంద్రానికి ప్రపంచ ఆర్థిక వేదిక పరిపూర్ణ సహకారం అందించనున్నట్లు బర్గే బ్రెండ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ పెరుగుదలకు సాంకేతిక ఆధారిత కార్యక్రమాల రూపకల్పనలో ఈ కేంద్రం ద్వారా మార్గం సుగమమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారనే వార్త మనం మిగతా దినపత్రికల్లో చూసుకున్నట్టయితే, వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషనరీ సెంటర్ దావోస్ WEFతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. వచ్చే నెల 28న బయో ఏషియా సదస్సు సందర్భంగా ప్రారంభం.
డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెంట్తో రేవంత్ భేటీ అనే వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. మన సాక్షిలో కూడా ఈ వార్తను చూసుకుంటే దావోస్లో సీఎం బృందం తొలి రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్తో భేటీ, ఇథియోపియా ఉప ప్రధానితో పారిశ్రామిక రూట్ మ్యాప్పై చర్చ, రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ పెంపుపై నాస్కాం ప్రెసిడెంట్తో చర్చలు అనే వార్తను చూడొచ్చు. హైదరాబాద్లో C4IR డబ్ల్యూఈఎఫ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, బయో ఏషియా సదస్సులో భాగంగా ఫిబ్రవరిలో ప్రారంభం అనే వార్తను దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన వార్త దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా చూడొచ్చు. ఇక ప్రధానికి సంబంధించిన మరొక వార్తను మనం చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో, వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే దేశంలో పేదరికం తగ్గుతున్నది, రామరాజ్యం తరహాలో పన్నుల వ్యవస్థను తెచ్చాం ప్రధాని మోడీ, ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతి పైసా లబ్ధిదారుల ఖాతాల్లోకే, అవినీతి పరులపై చర్యలే ఎన్డీఏకు టాప్ ప్రియారిటీ అని వెల్లడి, సత్యసాయి జిల్లాలో నాసిన్ క్యాంపస్ ప్రారంభం, లేపాక్షి టెంపుల్ సందర్శన అనంతరం కేరళలో పర్యటన. ప్రజల నుంచి పన్నుల ద్వారా సేకరించిన డబ్బులను అనేక మార్గాల్లో తిరిగి వారి కోసమే ఖర్చు చేస్తున్నాం. ఇదే సుపరిపాలన, రామరాజ్యం ఇచ్చే సందేశం కూడా ఇదే. గత ప్రభుత్వం దేశానికి నష్టం చేసే ప్రాజెక్టులను కొనసాగిస్తే మేము వాటిని రద్దు చేశాం. రామరాజ్యం తరహాలో వనరులకు సరిగ్గా వినియోగించుకుంటున్నాం. గత 9 ఏళ్లలో దేశంలో పేదరికం తగ్గింది. దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ లెక్కలే చెప్తున్నాయి. వెనుకబడిన సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన కస్టమ్స్ అకాడమీ నాసిన్ ప్రముఖ శిక్షణ సంస్థగా సుపరిపాలనగా కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారనే వార్తను మనం చూసుకున్నట్టయితే, ఇదే వార్తకు సంబంధించి మనం ఈనాడులో చూసుకున్నట్టయితే పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త హెడ్లైన్గా ఇవ్వడం జరిగింది. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు, జీఎస్టీతో వ్యవస్థ సులభతరం, 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి, నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రతి రూపాయి తిరిగి వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. రామరాజ్యంలోని పన్నుల విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ద్వారంలో ప్రసంగించడం జరిగింది. ఈ వార్తకు సంబంధించి మనం సాక్షిలో చూసుకున్నట్లయితే పేదరికంపై పోరాడి గెలిచాం, ఏపీలో నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ, 9 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి, విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై భారీగా వ్యయం చేశాం, నకిలీలను ఏరి పారేయడంలో ప్రతి పైసా నేరుగా అరువులకు, ప్రతి సొమ్మును తిరిగి వారికే అందిస్తున్నాం. రామరాజ్యం గురించి మహాత్ముడు తులసిదాస్ గొప్పగా వర్ణించారు. జటాయువు నేలకొరిగిన ఈ ప్రాంతాన్ని రామాలయ ప్రతిష్టాపనకు ముందు సందర్శించడం నా అదృష్టం. పుణ్యకాలంలో పురాతన ఆలయాల్లో ఆశీర్వాదాలు పొందుతున్నాం. విజయనగర సామ్రాజ్య సుపరిపాలన మూలాలు ఈ ప్రాంతంలోనే. దేశంలో పేదరికాన్ని ఓడించే సత్తా తమ ప్రభుత్వానికే ఉందని, గత 9 ఏళ్లలో సుమారు 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నీతి ఆయోగ్ తాజా నివేదికలోనూ ఇదే విషయాన్ని స్పష్టమైందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి పేదలకు సౌకర్యాలు పెంచిందని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. వివిధ పథకాల ద్వారా ప్రజల సొమ్మును తిరిగి వారికే ఇస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో 10 కోట్ల నకిలీ పేర్లను తొలగించడంతో నేడు ప్రతి పైసా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు చేరుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. 25 కోట్ల మంది నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 25 కోట్ల మంది భారతదేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు అనేది కూడా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు అన్ని దినపత్రికలను ప్రధాన వార్తా కథనంగా మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే మరిన్ని వార్తలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రధానంగా ఊహాగానాలు రేపుతున్న సందర్భంలో అద్దంకి దయాకర్ చాలా పేర్లు వచ్చినప్పటికీ చివరికి అద్దంకి దయాకర్తో పాటు ఎన్ఎస్యు అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరపైకి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త దాదాపు అన్ని దినపత్రికల్లోనూ మనం చూడొచ్చు. వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి, బల్మూరి అనూహ్యంగా తెరపైకి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్, రేపు నామినేషన్లకు ఆఖరు తేదీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అనూహ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు తెరపైకి వచ్చింది. విద్యార్థి లీడర్ కావడంతో బల్మూరికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆయన పేరును సూచించినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రమే అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పినా సీనియర్లు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అభ్యర్థుల ప్రకటనను బుధవారానికి వాయిదా వేశారు. నామినేషన్లకు గురువారమే చివరి
రోజు కావడంతో అభ్యర్థులను ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయనేది. మొత్తానికి ఇద్దరు అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ మనం సాక్షి దినపత్రికలో చూసుకున్నట్లయితే అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ నేత, మరో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా ఏఐసిసి సమాచారం. హైకమాండ్ ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నరసింహారావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగిన మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్తో పాటు వెంకట్ను మరో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగిన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికి ఏఐసిసి నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా ఏఐసిసి కోరినట్టుగా మనం సమాచారం చూడొచ్చు. ఇదే వార్త ఈనాడులో కూడా మనం చూడొచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్ ఖరారు చేసిన అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ అనేది కూడా చూడొచ్చు. 2 ఎమ్మెల్సీల ఖాళీల ద్వారా ఏదైతే కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం, వాళ్ళిద్దరూ రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీలను నింపే క్రమంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే లభించే అవకాశం ఉంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి తెరపైకి చాలా ఊహాగానాలు, పేర్లు వచ్చినప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కూడా వస్తుంది. అసెంబ్లీ టికెట్ త్యాగం చేయడం జరిగింది. అలాగే చిన్నారెడ్డి లాంటి నాయకుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి కాంగ్రెస్ అధిష్టానం బల్మూరి వెంకట్కి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆ అవకాశం ఇప్పుడు ఎమ్మెల్సీ ద్వారా ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించినట్టుగా తెలుస్తుంది. అలాగే మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్ పేరు వస్తూనే ఉంది కాబట్టి అద్దంకి దయాకర్ ఇది కొంత ఆశ్చర్యం కలిగించకపోయినా బల్మూరి వెంకట్ది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళినట్టయితే కాగ్ రిపోర్టుకు సంబంధించి వెలుగు దినపత్రికలో హైలైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వార్తను మనం పరిశీలించినట్టయితే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం ఉత్తదండగా అంటూ కాగ్ నివేదికకు సంబంధించిన వార్తను చూడవచ్చు. ఆ ప్రాజెక్టు పేరుతో 2000 కోట్ల ప్రజాదానం నీళ్ల పాలు. గత ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తిన కాగ్ శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయకట్టులో 66% ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి? రివర్స్ కాళేశ్వరంలో అడుగడుగునా నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగాయని వెల్లడి. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవనం ప్రాజెక్టు అర్ధరహితమని, దాని పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2000 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేసిందని కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో తప్పుపట్టింది. 90.58 టీఎంసీల సామర్థ్యంతో గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి నీటిని రివర్స్ పంపింగ్ చేయాలన్న ఆలోచనే సమర్థించుకోలేనిదని తేల్చి చెప్పింది. ఎస్ఆర్ఎస్పీ కింద 13.67 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 346 కిలోమీటర్ల పొడవైన కాకతీయ కాలువ కిందనే 13.05 లక్షల ఎకరాలు సాగుతుందని కాగు నివేదిక తప్పుపట్టడం జరిగింది. ఈ కాగు నివేదికకు సంబంధించిన మరిన్ని విషయాలను మనం చూసుకున్నట్టయితే కాళేశ్వరం పంపులు మోటార్ల కొనుగోలులో కాంట్రాక్టర్లకు 327% అదనపు చెల్లింపులు జరిగాయి. కొనుగోళ్లలో 14,501 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు అనుమానం. జెన్కోలో రిటైర్డ్ అయిన ఇంజనీర్ వేసిన అంచనాలతోనే ఎస్టిమేట్స్ రూపొందించి ఇంజనీర్లు పిలిచారు. ఆ ఎస్టిమేట్లకు ఆధారాలు అప్పటి ప్రభుత్వం ఏమైనా కూడా ఇవ్వలేదు. ఒక్కో మోటార్ కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 2.57 కోట్లు చెల్లించగా సదరు కాంట్రాక్టర్ బిహెచ్ఈఎల్కు 60 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇక ప్రాణహిత ప్రాజెక్టు కాళేశ్వరం పేరుతో ఇంజనీరింగ్ చేయడం ద్వారా 767.67 కోట్లు వేస్ట్ చేశారు. కొండపోచమ్మ సాగర్ కోసం 74.07 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వగా ఆ కెనాల్ మల్లన్న సాగర్లో మునిగిపోయింది. ఫలితంగా 74.07 కోట్లు వృధా అయ్యాయి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ వరదకు సీసీ బ్లాకులు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి 108.93 కోట్ల నష్టం వాటిల్లిందని, వాటి రిపేర్లకు మళ్ళీ 476 కోట్లు ఖర్చు చేశారు. పవర్ హౌజుల్లో వాడే ఈఓటీ క్రేన్లు, మొబైల్ క్రేన్లు, జనరేటర్లు, బ్యాటరీలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ మెటీరియల్ కొనుగోలులోనూ భారీగా అక్రమాలు జరిగాయి. వీటి కోసం 1,282 కోట్లు గంపగుత్తగా చెల్లించారని, ఇందులో ఏ పనికి ఏ ప్రాతిపదికన చెల్లించారు అనే వివరాలు ఏవీ లేవు. ప్రైస్ అడ్జస్ట్మెంట్ కింద స్టీల్, సిమెంట్ ధరల్లో మార్పుల పేరుతో చెల్లించిన మొత్తం 1,342 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి కాగ్ నివేదిక గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జరిగింది. కాళేశ్వరంలో టెండర్లు లేకుండా 30,000 కోట్ల పనులు ఒకే సంస్థకు పెట్టడంపై విజిలెన్స్ ఫోకస్. 3వ టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలు, త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ అనేది కూడా మనం చూడొచ్చు. ఇది విధంగా కాళేశ్వరానికి సంబంధించి కాగ్ రిపోర్టును చూస్తే, మరొక వైపు
గొర్రెల స్కామ్‌కి సంబంధించి కూడా వివరాలు బయటికి వస్తున్నాయి. ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్. పశువర్ధక శాఖ అడ్డాగా గోల్మాల్. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన ఆఫీసర్లు. ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బులు చెల్లించలే. బినామీ అకౌంట్‌లోకి 2.10 కోట్ల తరలింపు. గచ్చిబౌలి పోలీసులకు 18 మంది బాధితుల ఫిర్యాదు. ఫైల్స్ మాయం చేసేందుకు ప్రయత్నించిన ఓఎస్డీ కళ్యాణ్. 2 కేసులను దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే గొర్రెల ఈనాడులో చూసుకుంటే రంగంలోకి ఏసీబీ. గొర్రెల పంపిణీ గోల్మాల్ దస్త్రాలపై మాయంపై విచారణకు ఆదేశం అనే వార్తను మనం చూడొచ్చు. ఇంకా మొత్తానికి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన వార్తా కథనాలు మనం చూడొచ్చు. ఇక మనం మరొక వార్తను చూసుకున్నట్టయితే రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందరున్నారు, ఈరోజు సాయంత్రంలోపు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడానికి సంబంధించిన వార్త వెలుగు దినపత్రికలో మనం చూసుకుంటే రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందరున్నారు, వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ఇతర సర్కారు సంస్థలకు ఆదేశం. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలని సర్క్యులర్. రిటైర్ అయిన తర్వాత కూడా వివిధ శాఖల్లో కొనసాగుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు ఇంటికి పంపగా ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరి వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్తో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులందరి వివరాలు పంపించాలని సీఎస్ శాంతి కుమారి అన్ని డిపార్ట్మెంట్లకు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారనే వార్త మనం ఈనాడులో చూసుకున్నట్టయితే విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలు ఇవ్వండి, నేటి సాయంత్రం వరకే గడువు, అన్ని శాఖలకు సీఎస్ ఆదేశం. పదవి విరమణ చేసి ప్రభుత్వంలో పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది. రిటైర్ అయిన తర్వాత తిరిగి నియమితులైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారి వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వివరాలన్నింటినీ బుధవారం సాయంత్రంలోగా ఇవ్వాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాలు, జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలు సహా పలు శాఖల్లో కీలక స్థానాల్లో రిటైర్ అయిన అధికారులు కొనసాగుతున్నారు. కొందరు సుదీర్ఘ కాలం ఆయా శాఖల్లో అధిపతులుగా కూడా ఉన్నారు. ఎన్నికలకు ముందు పలువురు పేర్లను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చి నెల దాటినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఒకరోజు గడువులోపే సీఎస్ వివరాలను కూడా ప్రాధాన్యం సంతరించుకుందనే వార్తనైతే చూడొచ్చు. మొత్తానికి చూసుకుంటే రిటైర్ అయిన తర్వాత కూడా అదే శాఖలో కొనసాగుతున్న వారి వివరాలు అందజేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం కోరడం జరిగింది. సాయంత్రంలోగా పూర్తి వివరాలు అందజేయాలని చెప్పి కోరడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనమైతే చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే కవిత విచారణకు సంబంధించి మన వార్త వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో చూడొచ్చు. విచారణకు రాలేను, ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై అనే వార్తను చూడొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని విచారణకు రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు పంపింది. వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన ఈడీ మంగళవారం విచారణకు రావాలని కోరింది. అయితే ఈడీ ఆఫీస్ మహిళల విచారణపై తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని, దానిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రానందున తాను విచారణకు రాలేనని సోమవారం ఆమె ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకు రిప్లై ఇచ్చారని వార్తను చూడవచ్చు. ఈడీ ఏ విధంగా స్పందిస్తుంది, ఈడీ విచారణకు రాకపోవడంతో ఈడీ గతంలోగా విచారణకు రాకుండా వదిలేస్తుందా అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే మిగతా వార్తలను కూడా మనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే అయోధ్యలో 108 అడుగుల అగరబత్తీకి సంబంధించిన వార్త. గుజరాత్ నుంచి తీసుకొచ్చిన 108 అడుగుల పొడవైన అగరబత్తిని శ్రీరామ జన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ మహంత నృత్య గోపాల్ దాస్ వెలిగించారు. భారీ జన సందోహం మధ్య జై శ్రీరామ్ అని నినాదాలిస్తూ అగరబత్తిని వెలిగించారు. ఈ అగరబత్తి నుంచి వచ్చే సువాసన 50 కిలోమీటర్ల దూరం వరకు చేరుతుందట. దీని బరువు 3610 కిలోలు, వెడల్పు 3.5 అడుగులు. ఈ అగరబత్తిని గుజరాత్లోని వడోదర నుంచి అయోధ్యకు తీసుకొచ్చారనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలోని మరికొన్ని వార్తలను కూడా మనం పరిశీలించినట్టయితే ప్రాణాలు తీసిన పతంగులు. సంక్రాంతి పండగ పూట పతంగులు ఎగరేస్తూ హైదరాబాద్లో కరెంట్ షాక్లో 2 పిల్లలు మృతి చెందగా 5వ ఫ్లోర్ నుంచి కింద పడి ఓ యువకుడు చనిపోయాడు.
దేశవ్యాప్తంగా చైనా మాంజాతో మరో 6 మృతికి సంబంధించిన వార్తను చూడొచ్చు. సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్తా. కరోనా వల్ల సర్పంచులకు బిల్లులు చెల్లించలేకపోయామని, ఈ సర్కారు బిల్లులను ఇవ్వకుంటే సర్పంచుల తరపున గొంతు విప్పడానికి రెడీగా ఉన్నానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక జనవరి 26 వేడుకల్లో తెలంగాణ శకటం. ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల్లో మన రాష్ట్రం శకటాన్ని ప్రదర్శించనుంది. 3 ఏళ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది. మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో శకటం రూపొందించనున్నారనే వార్తను చూడొచ్చు. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిలకు సంబంధించిన వార్త. నియమించిన పార్టీ హైకమాండ్ సిడబ్ల్యూలోకి గతంలో పనిచేసిన గిడుగు రుద్రరాజుని సిడబ్ల్యూస్లోకి తీసుకురావడం జరిగింది. పార్టీకి పూర్వ వైభవం తెస్తా అని చెప్పి షర్మిల వ్యాఖ్యానించిన వార్తను చూడొచ్చు. ఏపీ పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 2021 జూలైలో తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ టీపీని షర్మిల స్థాపించారు. గత బీఆర్ఎస్ సర్కారు అక్రమాలపై ఆందోళన చేశారు. కాళేశ్వరం ఇతర ప్రాజెక్టులకు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు అనే వార్త. మొత్తం మనకి ఎట్టకేలకు చూసుకున్నట్టయితే ఏపీ పార్టీ చీఫ్గా షర్మిల ఎంపిక కావడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈనాడులో కూడా చూడొచ్చు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు. రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా నియామకం. వైకాపాపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్. అన్నతో ఢీకొట్టనున్న చెల్లి అనే వార్తను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఈనాడులో మిగతా వార్తల్ని మనం చూసుకున్నట్టయితే విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్. భిన్న తీర్పులు ఇచ్చిన 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. 17A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న జస్టిస్ అనిరుద్ధ్ బోస్. జస్టిస్ బోస్ అభిప్రాయంతో విభేదించిన జస్టిస్ బేలా ఎం త్రివేది. పాత నేరాలకు సెక్షన్ 17A వర్తించదని స్పష్టీకరణ. కేసును సిజిఐకి నివేదించాలని ధర్మాసనం నిర్ణయం అనే వార్త మనం సాక్షిలో చూసుకున్నట్టయితే బాబుపై స్కిల్ కేసు కొట్టేలేం. ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు, కక్ష సాధింపులు లేవు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు. సిఐడి ఎఫ్ఐఆర్లు సరైనదే, దాన్ని కొట్టి వేయాలడం సరికాదు. చంద్రబాబుకు జైలుకు పంపడం సమర్థనీయమే. ముందస్తు అనుమతి లేదనే కారణంతో రిమాండ్ ఉత్తర్వుల్ని కొట్టివేయలేం. సెక్షన్ 17A వర్తింపుపై 2 న్యాయమూర్తులు భిన్న తీర్పులు. అది వర్తిస్తుందని ఒకరు, ఆ కేసు వర్తించదని మరొకరు. దీంతో 3 సభ్యులుండే విస్తృత ధర్మాసనానికి ఈ అంశం సిఐడి ఎఫ్ఐఆర్తో ఐపీసీ 409, 120B కింద కూడా బాబుపై కేసులు. ఈ తీర్పుతో వాటితో ముందుకెళ్లడానికి సిఐడికి పచ్చజెండా. సెక్షన్ 409 కింద నేరం రుజువైతే బాబుకు యావజ్జీవ జైలు. సెక్షన్ 17A తేల్చడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయనున్న సిజిఐ. సుప్రీం టాప్ 4 సీనియర్ జడ్జీలతో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం. ఆ సీనియర్ న్యాయమూర్తి ఎవరి తీర్పు సమర్థిస్తే 17(7)పై అదే తీర్పే ఖరారు. సెక్షన్ 17తో సంబంధం లేకుండా తొలిసారి బోనెక్కరున్న చంద్రబాబు అనే వార్తను వీళ్ళు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇక మరిన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే సాక్షిలో అయోధ్యలో క్రతువులు ఆరంభం. చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణ ప్రతిష్ఠ దాకా ఇవి నిరంతరంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపిందనే వార్తను చూడొచ్చు. ఇక 5,05,500 చదరపు అడుగుల ఇల్లు. ఇందిరమ్మ పథకం కింద పేదలకు 5 లక్షల ఇస్తామన్న కాంగ్రెస్. ఈ మొత్తంలో 450 చదరపు అడుగుల నుంచి 500 అడుగుల ఇంటి నిర్మాణానికి వీలుందని భావిస్తున్నామన్న ప్రభుత్వం. అందుకు చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలంలో మొత్తం కలిపి 70 గజాలు కావాలి. అప్పుడు 5 లక్షల మొత్తం పూర్తిగా ఖర్చయ్యే అవకాశం. మరీ తక్కువ స్థలం ఉన్న పేదల సంగతి ఏంటి? రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువ ఉన్న స్థలం పేదలే ఎక్కువగా ఉంటారని అంచనా. తక్కువ స్థలంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల కంటే తక్కువ ఖర్చు అవుతుందని అంచనా. అప్పుడు మిగిలే మొత్తాన్ని ఏం చేస్తారు? దుర్వినియోగం ఖాతాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందని అధికారులు అనుమానం. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ముందుకు సాగని పథకం అనే వార్తను చూడొచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మార్గదర్శకాలకు సంబంధించి ఇప్పటివరకు రానప్పటికీ వివిధ ఊహాగానాల్ని మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలో నేత రాత
మారేదెలా? చేనేత సహకార సంఘాలకు ఎప్పుడో ముగిసిన పదవీ కాలం, 6 ఏళ్లుగా ఎన్నికల ఊసే లేదు. పర్సన్ ఇన్ఛార్జీలతో కొనసాగింపు. 6 ఏళ్లుగా చేనేత సహకార సంఘాల ఎన్నికల ఊసే లేదు. దీంతో క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఎన్నికలు జరగని కారణంగా టెస్కో ఉనికిలో లేకుండా పోయింది. 2018 సహకార సంఘాల పదవీకాలం ముగిసింది. అయితే గత ప్రభుత్వం కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయకుండా పర్సన్ ఇన్ఛార్జ్ను నియమించింది. రాష్ట్ర స్థాయి పాలకవర్గం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో చేనేత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారింది అనేది కూడా ఈ వార్తా కథనం సారాంశంగా చూడొచ్చు. ఇక లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించండి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేయాలని రాష్ట్రాల బీజేపీ ప్రధాన కార్యదర్శులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారనే వార్తను చూడొచ్చు. ఇక తమ్మినేని ఆరోగ్యం విషమం సంబంధించిన వార్త కూడా దాదాపు అన్ని దినపత్రికల్లో చూడొచ్చు. సాక్షిలో ఈ వార్తను చూసినట్లయితే హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉందని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటానికి గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు తమ్మినేని వెంటిలేటర్ సపోర్ట్తో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు. గుండె పని చేయకపోవడం, గుండె కొట్టుకోకపోవడంతో అసాధారణ పరిస్థితులు నెలకొందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో పాటు మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేయడం వల్ల ఇన్వాయిస్ వెంటిలేటర్ అవసరమైంది. బీపీ మెరుగుపరిచేందుకు మందులు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించి గుండె సాధారణ స్థితికి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి డాక్టర్లు తెలపడం జరిగింది. తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత, విషమంగా ఆరోగ్యం అంటూ ఏజీలో చికిత్స పొందుతున్న ఈనాడులో ఈ వార్తకు సంబంధించి చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ మిత్ర కార్యక్రమం లక్ష్యం సమాజహితం వీక్లీ న్యూస్.